తెలంగాణలో ఎన్నికల శంఖారావానికి వేలైంది. నిన్న అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా 105 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరలేపిన కేసీఆర్ ఇక ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్లబోతున్నారు. అందుకు హుస్నాబాద్ సభ తొలి వేదిక కాబోతోంది. మరి ఈ రోజు సభలో కేసీఆర్ ఏం చెబుతారు? ముందస్తుపై ప్రజలకు ఏం వివరణ ఇస్తారు? ఎన్నాళ్లు మూసి ఉన్న ముందస్తు గుప్పిటను తెరిచేశారు సీఎం కేసీఆర్. అసెంబ్లీని రద్దు చేసి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మారిపోయారు. ఇక రండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ ప్రతిపక్షాలకు సవాల్ కూడా విసిరారు. ఎన్నికల ప్రచారాన్ని నేటి నుంచి ప్రారంభిస్తున్నారు. ఇందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ను ఎంచుకున్నారు సీఎం కేసీఆర్. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. 105 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ అభ్యర్థులందరినీ వెంటబెట్టుకుని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. హుస్నాబాద్లోని 20 ఎకరాల మైదానంలో 70,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మంత్రి హరీష్ రావు సభ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కొంగరకలాంలో పేరుకు తగ్గట్లుగానే ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని నివేదించిన కేసీఆర్ హుస్నాబాద్లో మాత్రం ఎన్నికల స్పీచ్ ఇవ్వబోతున్నారు. ఓవైపు ప్రభుత్వం చేసిన పనులను చెబుతూనే తిరిగి టీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలో, గెలిపిస్తే ఏం చేస్తారో వివరించనున్నారు కేసీఆర్. అలాగే ఢిల్లీకి ఆత్మాభిమానం తాకట్టు పెట్టవద్దనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే కొంగరకలాన్ సభలోనూ నిన్నటి ప్రెస్ మీట్లోనే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించారు. రాజకీయ ప్రసంగాలు చేయటంలో మాటల మాంత్రికుడు అనిపించుకున్న కేసీఆర్ ఎలాంటి స్పీచ్ చేస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, ఇంటింటికి నీళ్ల వంటి అంశాలపై విపక్షాలు నిలదీస్తున్నందున వాటి విషయంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇంటింటికి వెళ్ళండి, చేసిన పని చెప్పండి, మళ్లీ గెలిచిరండి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల గోదాలకు దిగిన కేసీఆర్ తన బలాన్ని బలగాన్ని కూడా రంగంలోకి దించారు. ఈ రోజు నుంచి కేసీఆర్ టీం ఏం చేయబోతోంది, ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పబోతోంది? తెలంగాణలో ఎన్నాళ్లు ముందస్తు సెగలు రగలగాయి. ఇప్పుడు ఎన్నికల అగ్గి రాజుకుందే. అసెంబ్లీ రద్దు చేసి ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుందాం రెండంటూ సమరశంఖం పూరించారు కేసీఆర్. ఏకంగా 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి సంచలనం రేపారు. అసెంబ్లీని రద్దు చేసిన సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయంలో అభ్యర్థులను ప్రకటించారు. అక్కడే వారితో భేటీ అయ్యారు. 105 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లండంటూ వారికి సూచించారు. క్యాంప్ ఆఫీసులు ఖాళీ చేసి ఇక ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనులను చెప్పండంటూ సూచించారు. టిక్కెట్ వచ్చిందని గర్వపడకుండా గెలుపు కోసం కష్టపడాలంటూ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. అభ్యర్థులకు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, అందరం గెలుస్తున్నాం, మీరు ఈ రేపటి నుంచి వెళ్ళిపోవాలి. రెండోది, ఏదైతే క్యాంప్ ఆఫీసులు అయితే తీసుకున్నారో రేపే కాల్ చేయాలి అందరికీ. మేజర్గా చెప్పిండు, పకడ్బందీగా ప్రజల దగ్గరికి వెళ్ళండి, మనం చేసినటువంటి అభివృద్ధి చెప్పండి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. మీకు అసంపత్తి ఎవరైతే నిన్న మొన్న మీ మీద మాకు కావాలని కోరుకున్నారో వాళ్ళ దగ్గర మీరు వెళ్ళాలని చెప్పాడు. ప్రచారంలో అలసత్వం వద్దంటూ అభ్యర్థులకు సూచించారు గులాబీ బాస్. ఎన్నికల విషయంలో ప్రతి సమాచారం తనకు వస్తుందని, 15 రోజుల తర్వాత జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు కేసీఆర్. నియోజకవర్గంలోని నేతలందరినీ కలుపుకుని పోవాలని, అసంతృప్తుల ఇంటికెళ్లి స్వయంగా బొజ్జగించాలని కేసీఆర్ సూచించారు. అసమ్మతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అలిగినా లేనా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి సైజ్ చేసుకొని వాళ్ళందరినీ, నా దగ్గర కూడా అసలు ఏమైనా ఉన్నాయి కూడా నేను వాళ్ళ ఇళ్ళకి పోయి మాట్లాడి ప్రత్యేకంగా చేసి అసమ్మతి లేకుండా అందరిని ఏకతాటి మీద టీఆర్ఎస్ గారి ఆజ్ఞ ప్రకారం ఏకతాటి మీద నడిపించి మళ్ళా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ జెండాను బాతి టీఆర్ఎస్ యొక్క క్యాండిడేట్గా నేను గెలిచి ఆయన యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తిరిగి గెలిపొంది ఇక్కడ మళ్ళీ అసెంబ్లీకి వస్తారు. హుస్నాబాద్ సభతో ఎన్నికల శంఖారావం పూరిస్తున్న టీఆర్ఎస్ అధినేత 50 రోజుల్లో 100 సభలకు హాజరు కానున్నారు. ఒక్కో రోజు 2-3 నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, ఫీడ్బ్యాక్ తీసుకుంటానని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. కేసీఆర్ ఇచ్చిన ధీమాతో టీఆర్ఎస్ అభ్యర్థుల్లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు విపక్షాలు కేవలం ట్రైలర్ చూశాయని, అసలు సినిమా ముందుందంటున్నారు టీఆర్ఎస్ తాజా మాజీలు. ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో మరి పరిజ్ఞానమైనటువంటి నాయకుడు మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి మొన్న జరిగినటువంటి ప్రగతి నివేదన సభ కేవలం
ఒక ఫిలిం ట్రైలర్ మాత్రమే. నిజమైన సినిమా ఇప్పుడు స్టార్ట్ అయింది. రేపు రాబోయే రోజుల్లో 50 రోజులు 100 సభలు చేసి తీరుతాం, 100 సీట్లు గెలిచి తీరుతామని చెప్పేసి మరి ఇప్పటికే ప్రజలు మాయంబడి ఉన్నారు కాబట్టి ఆ తీర్పు వస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు సమాధానం లేదు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర, ఏం చెప్తారో తెలియని పరిస్థితి. ఈరోజు ఎక్కడ పోయినారో తప్పించుకోవడం దొరకలేని పరిస్థితి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, రేపు సభలు జరుగుతూ ఉంటే ప్రజల స్పందన చూస్తూ ఉంటే వారు ఇంట్లోనే కూర్చుంటారు. రేపు రాబోయే రోజుల్లో వారు ఏదో పెద్ద ఒకటి ఏదో స్లోగన్ తీసుకొని వస్తూ ఉన్నారు, కేసీఆర్కు హటావ్ తెలంగాణకు బచావ్. రాబోయే రోజుల్లో ఒక 15 రోజులప్పుడే ఇదే గాంధీ భవన్ దగ్గర అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్ కుమార్ హటావ్, కాంగ్రెస్ పార్టీకు తెలంగాణ బచావ్ అనే నినాదం వస్తుంది. కాబట్టి మొత్తానికి అసెంబ్లీ రద్దు, అభ్యర్థుల ప్రకటనతో సంచలనం రేపిన సీఎం కేసీఆర్ గెలుపు ఉత్సాహాన్ని అభ్యర్థుల్లో నింపారు. ఇక వరుస సభలతో ప్రజలను మరోసారి తమ వైపు ఎలా తిప్పుకుంటారో చూడాలి.